హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో తులారాశి జాతకులు మీ యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది, తులారాశి జాతకులు ఏ విధమైనటువంటి గోచర పరిస్థితులు ఈ మాసంలో మీకు కలగబోతున్నాయో, అలాగే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి జాతకులు ఒక చెడు వార్తను అయితే ఈ మాసంలో వినబోతున్నారు అంటున్నారు పండితులు. మరణాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి. పుట్టించిన భగవంతునికి కూడా అది సాధ్యం కాదు. అసలు అటువంటి విపత్కర పరిస్థితులు ఏం కలగబోతున్నాయి, అసలు తులారాశి వారి జాతకుల యొక్క గోచర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు ఈ మాసంలో మీరు ఎక్కువగా అనుభవించబోతున్నారు. సిద్ధం కండి. ఎందుకు అంటే గనక శని భగవానుని యొక్క ఆగ్రహం మీ మీద ఉండబోతోంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా కర్మకు తాలూకా ప్రతిఫలితాన్ని మనకు అందచేస్తాడు. మీరు చేసిన మంచికి మంచి పొందుకుంటారు, చెడుకి చెడు ఫలితాలు తప్పక పొందుకుంటారు. అయితే ఈ మాసంలో మాత్రము ఖచ్చితంగా చెడు ఫలితాలే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులకు. కుటుంబ పరంగా చూస్తే గనక చాలా వరకు కూడాను ఆందోళనకరంగా ఉండబోతోంది. తగాదాలు ఎక్కువ అవుతాయి. బంధుమిత్రులకు మీకు మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు కూడాను అధహ పాతాళానికి చేరుకున్నట్లుగా మార్పు చెందుతాయి. మీకు ఒంటరి అనే భావన ఖచ్చితంగా కలుగుతోంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే గనక ఖచ్చితంగా ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోతుంది. సంపాదన ఆగిపోవడమే కాకుండా ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోబోతూ ఉన్నాయి. మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో, ఎందులకు ఖర్చు పెడుతున్నారో అనేది కూడా తెలియకుండా డబ్బు వృధాగా అయిపోతూ ఉంటుంది. ఈ మాసంలో మీకు ఎక్కువగా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి. మీ ఇంట అనారోగ్య సమస్య వలన కావచ్చును, లేకపోతే గనక శుభ కార్యక్రమాలకు హాజరవడం అనేది ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. తత్ఫలితంగా కూడాను ఎక్కువగా ధనం ఖర్చు కాబోతూ ఉన్నది. అదే విధముగా సంతాన పరంగా కూడా ఎక్కువగా ధనం అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంపాదన తగ్గుతుంది కావున ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణ రీత్యా కూడా మీరు డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో ఉంటే గనక ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు మీరు ఏ ప్రయత్నాలు మీకు మీరుగా చేయొద్దు. ఎందుకంటే ఈ మాసంలో గోచార పరిస్థితి అస్సలు సానుకూలంగా లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కోర్టు కేసులు మీకు విజయాన్ని కలగ చేయవు అనే చెప్పాలి. నిజాలు వినడానికి బాధను కలిగించిన ఇలాగే జరగబోతుంది. గోచార రీత్యా ఈ పరిస్థితులు కలగక మానవు అంటున్నారు పండితులు. అలాగే మీ యొక్క డబ్బును, ఆస్తిని కొనుగోలు చేయడం లేదా స్నేహితులు లేదా బంధువుల కోసం ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో కాస్త అడ్డంకులు ఏర్పడవచ్చును. ఆఖరికి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే విధముగా మీ పిల్లలు వారి వార్షిక పరీక్షల్లో కూడాను చెడు ఫలితాలు పొందుకోబోతూ ఉన్నారు. అనుకున్నది సాధించలేక వారు మదన పడ్డము మీకు మానసిక బాధను మిగులుస్తోంది.
అలాగే మీకు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తోబుట్టువుల కారణంగా మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీరు కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. మీరు రక్తం మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల చాలా శ్రద్ధ వహించండి. ఆరోగ్యం చాలా వరకు కూడా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరుతిండ్ల విషయంలో, బయట ఆహార పదార్థాల విషయంలో మీరు ఒక పరిమితి విధించుకుంటే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఏ చిన్న అనారోగ్య సమస్య అనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఉత్తమమైన మార్గంగా తులారాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ ప్రయత్నాలు ఏదైనా మొదలు పెట్టినా ఎక్కడివి అక్కడ ఆపివేయడం ఉత్తమం. ఎందుకంటే మీరు మీ యొక్క చేతలతో చేసే ఏ పనులు కూడా మీకు అనుకూలత కలిగించవు. అలాగే వ్యాపారంలో నూతన పెట్టుబడులు కూడా పెట్టవద్దును. గత పెట్టుబడుల తాలూకా కాస్త ధనం అయితే పొందుకోబోతూ ఉన్నారు. అయితే ఎన్ని రకాల విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరు చేయవలసింది ఏమిటంటే గనక మనోధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ముఖ్యంగా మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందికర పరిస్థితి, మనోవేదన కలిగిన పరిస్థితి ఎదురైతే గనక మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపండి. లేకపోతే గనక భగవంతుని సన్నిధిలో సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఉంటే గనక మనోధైర్యం కలిగిన భావన కలుగుతుంది. దేవాలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లే ప్లాన్ ఉంటే గనక ఖచ్చితంగా ఈ ప్లానింగ్ చేసుకోవడం మీకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. శత్రువులకు కూడా రాకూడదు ఇన్ని కష్టాలు అన్నట్లుగా మీ మనసు చాలా వరకు కూడా చింతకు గురి అవుతోంది. ఈ మాసంలో ఒకదాని వెంబడి ఒకటి ఇన్ని రకాల సమస్యలు మిమ్మల్ని కబళించే ప్రయత్నం చేస్తాయి. మీరు ఏం చేయాలి అంటే గనక సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దండి. మీ యొక్క సమస్య తాలూకా పరిష్కారం తీసుకోవడంలో అలసత్వం వహించవద్దు. ఏదైనా అవమానాలు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా కూడాను వినకుండా వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఓర్పు చాలా అవసరం తులారాశి జాతకులకు. ఓర్పు, సహనంతో ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. క్రియాశీలకంగా అన్నింటా వ్యవహరించాలి అనే ఉద్దేశ్యం ఉంటే పక్కన పెట్టేయండి. మీ యొక్క మాటకు పదును తగ్గుతుంది. సమాజంలో కూడా గౌరవం తగ్గుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ యొక్క పని మీరు చూసుకుని ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి. ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు. ముఖ్యంగా ఎవరి విషయాల్లో కూడా మధ్యవర్తిత్వం చేయొద్దు. అలాగే ధనానికి సంబంధించి షూరిటీ, సంతకాలు లాంటివి చేయొద్దండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. మీకు ఉన్నటువంటి కష్టాన్ని క్యాష్ చేసుకునే ఎన్నో రకాల ఆన్లైన్ యాప్స్ మీ చుట్టూరా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు మీకు ధనాన్ని ఇస్తారు, తిరిగి మీరు ధనం చెల్లించలేకపోతారు. ఈ యొక్క ఇబ్బంది మీ తలకు చుట్టుకుంటుంది. ఈ యొక్క సమస్య పెను సవాల్గా మారిపోతుంది. ఆఖరికి ఈ యొక్క సమస్య పెరిగి పెద్దదై మీ యొక్క ప్రాణాలు త్యజించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాను సమస్య మీ చేతులు దాటిపోతే గనక పెద్దవారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడంలో తప్పేమీ లేదండి. ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు బాధ్యతాయుతంగానే ఉంటారు. కానీ పరిస్థితులు కలిసి రానప్పుడు కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతుంది. మీ యొక్క తల్లిదండ్రులకు దీని గురించి కరెక్ట్ గా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఏది అనుకుంటున్నారో చెప్పకపోతే గనక వారికి ఖచ్చితంగా తెలియదండి. మీరంటే మీ యొక్క తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి చాలా ప్రేమ ఎక్కువ. బంధువుల గురించి ఆలోచించి వారు ఏమనుకుంటారో, వీరు ఏమనుకుంటారో అని చెప్పి అస్సలు బాధపడవద్దండి. ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలుస్తారు. అంతేకాకుండా అనునిత్యము కూడా శివారాధన చేయండి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించడం మరువద్దు. అలాగే ఒక తెలుపు రంగు కర్చీఫ్ ని మీతో పాటుగా ప్రతిరోజు ఉంచుకోండి. ఈ మాసం మొత్తం కూడాను మీ అవసరాలకు ఉపయోగించినటువంటి ఒక కర్చీఫ్ ని అంటే రుమాలుని మీతో పాటుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆడవారు అయినా మగవారు అయినా ఈ విధంగా చేయడం రీత్యా పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. తెలుపు రంగు అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైందండి. మీరు ఈ విధంగా ఉంచుకోవడం రీత్యా మీకు చాలా వరకు కూడాను నెగటివ్ వైబ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆలోచనలు కూడా చాలా వరకు కూడాను మంచిగా మార్పు చెందుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.